పరమగీతము గురించి కొంతమంది బైబిల్ పండితులు, కొంతమంది పరమగీతము బైబిల్లో నుంచి తీసివేయాలి అనుకున్నారంట. ఇప్పుడు ఈ పరమగీతమును బట్టే బైబిల్ మీద బురద చల్లే వాళ్ళు కూడా ప్రియుడనుందేంది, ప్రియురాలందేంది, ఈ పరమగీతం అంతా కూడా ఆ విధానంలో ఉంది లోక సంబంధంగా అని పరమగీతం చదివే వాళ్ళకి అర్థమవుద్ది. అయితే పరమ గీతము అని విడదీస్తే పరమగీతము, పరమ అంటే ఏంటి అర్థం? పర సంబంధమైనటువంటి గీతము. దేవుని యొక్క వాక్యము మరి ప్రకృతి సంబంధికి, శరీర సంబంధికి ఏ కోణంలో మరి అర్థం చేసుకుంటే వారికి అలాగే అనిపిస్తుంది. పచ్చగా మెల్లోడికి లోకమంతా పచ్చగా కనపడుతుందంట. తను పచ్చగా ఉంటాడు, లోకమంతా ఎలా కనపడుతుంది? ఎందుకంటే కామెర్లు అయినాయి కాబట్టి. అలాగే దేవుని వాక్యాన్ని మలుచుకునే వారికి రెండంచులు కలిగిన ఖడ్గము కాబట్టి ఎలాగైనా మలుచుకోవచ్చు వీళ్ళారా. కానీ ఎలా మలుచుకున్నా, నువ్వు వక్రంగా మలుచుకుంటే దానికి తగినటువంటి తీర్పు ఉంటుంది. నీ ఆత్మీయ జీవితానికి ఆత్మీయమైన విధానంలో మలుచుకుంటే దేవుని ఆశీర్వాదం ఉంటుంది. నశించుచున్న వారికి సిలువను గూర్చిన వార్త వెరితనముగా ఉంటుంది, రక్షించబడుచున్న వారికి అదే సిలువను గూర్చిన వార్త శక్తిగా ఉంటుంది. కాబట్టి ఈ మధ్యాహ్నం ఈ పరమగీతంలో మనం చూస్తే, ప్రియులారా, ప్రభువారు సంఘాన్ని గురించి చెప్పబడిన మాటలు చాలా ఉంటాయి పరమగీతంలో. బండ సందులలో ఎగురు నా పావురమా, పేటు బీటులను ఆశ్రయించు నా పావురమా, నీ ముఖము మనోహరము, నీ స్వరము మధురము, నీ ముఖము కనబడనిమ్ము, నీ స్వరము వినబడనిమ్ము. ఆ తర్వాత, నా ప్రియురాల నీవు అధిక సుందరివి, రాజకుమార పుత్రిక నీ పాదములతో నీవెంత అందముగా నడుచుచున్నావు. ఇక్కడ పరమగీతాల్లో ఈ పదాలన్నీ ఏం చెప్తున్నాయంటే సంఘము యొక్క సౌందర్యం, దేవుని బిడ్డల యొక్క సౌందర్యాన్ని చూపిస్తున్నాయి. ఇక్కడ ఇప్పుడు మనం చదువుకున్న పరమగీతములో 7వ అధ్యాయములో మరి నా ప్రియుడు అని పలుకుతున్న ప్రియురాలు, అతడు నా యందు ఆశాబద్ధుడు అనే పదాన్ని మాత్రమే ఈ మధ్యాహ్నం మనము కొన్ని విషయాలు ధ్యానం చేస్తాం. అంటే దీంట్లో మీకు అర్థమయ్యే రీతిగా ఒక 2-3 భాగాలుగా విడదీసి గుర్తు చేస్తాను. మొదటి భాగము, 2వ భాగం, 3వ భాగం. మొదటి భాగంలో ఏమని ఉంది ఒక్కసారి మరో చదవండి. పరమగీతం 7వ అధ్యాయం 10వ వచనం. నేను నా ప్రియుని దానను అని ఎవరు అంటున్నారు? షూలమ్మితి. సరే, ఇప్పుడు నేను నా ప్రియుని దానను అంటే దేవుని ఎరిగినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఎలాంటి అనుభవంలో ఉండాలి అనేది మొదటి భాగం ఏంటంటే, నేను ప్రభువుకు సంబంధించిన వ్యక్తిని అనేది దీని అర్థం. నేను ప్రభువు వాడను, నేను ప్రభువు దానను, కాబట్టి నేను పరలోకపు సంబంధిని, నేను ఆయన కుమారుడను, ఆయన కుమార్తెను అన్న అనుభవాలు చెప్తున్నాయి ఈ మొదటి భాగం. నేను నా ప్రియుని దానను. దేవుని వాక్యంలో మనం గమనిస్తే ఒక్కటిగా రక్షించబడిన ప్రతి ఒక్కరూ, మారు మనసు పొందిన ప్రతి ఒక్కరూ, యేసుక్రీస్తు ప్రభు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరూ వారు ఎవరి వారు? గమనించండి, ఎవరి వారు? వాళ్ళు ఆయన వారు, తనవారు. అంటే దేవునికి సంబంధించిన వారు, తన బిడ్డలు, తనకు సంబంధించిన వారు. కాబట్టి ఇప్పుడు ప్రియుడు అంటాడు, నా ప్రియురాలా, నా ప్రాణేశ్వరి అని పరమగీతాల్లో చూస్తాం. మరి ప్రియురాలు కూడా అంటుంది, నా ప్రియుడు నావాడు, నేను అతని దానను. నా ప్రియుడు నావాడు, నేను అతని దానను.
అంటే ఈ సత్క్రైస్తవ సంఘం అనేటువంటిది ఒక వధువుగా, పెళ్లి కుమార్తెగా పోల్చబడుతున్నది. కనుక దేవుని వాక్యములు మనం బాగా గమనించినట్లయితే, మొట్టమొదటిగా మనము ఆయన వారము అనే అనుభవాన్ని కలిగి ఉన్నామా? ఆ అనుభవంలోకి రావాలి అనంటే నువ్వు చేయవలసిన పని, నీ పాపముల నుంచి మొట్టమొదట విడుదల పొందిన అనుభవం కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు వారు నాకు సంబంధించిన ఆయన, నేను ఆయన వాడను, ఆయన నావాడు. ఇలాంటి సంబంధము మనం గమనించాలి. ఈ మధ్యాహ్నం ఈ సంబంధం ఎప్పుడు ఏర్పడుతుంది? సమ్మతి లేకుండా ఇద్దరు కలిసి కూడి నడుతురా. సమ్మతి లేకుండా. చూడండి, దేనికైనా కూడా ఒక సమ్మతి అవసరం. అందుకనే బైబిల్లో ఈ సమ్మతి అనే పదం వచ్చింది కాబట్టి కొన్ని తలంపులు మీకు గుర్తు చేస్తాను. సమ్మతి. నీ జీవితంలో నీ పాపములను ఒప్పుకోవడానికి సమ్మతిస్తున్నావా? దేవుని మాటలు అంగీకరించడానికి సమ్మతిస్తున్నావా? దేవుని వాక్యము లోబడటానికి సమ్మతిస్తున్నావా? దేవునితో నడవటానికి సమ్మతిస్తున్నావా? ప్రియులారా, దేవుని వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నాం. యేసు వారితో కూడా నడిచెను. హానోకు 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. దేవుడు కూడా హానోకుతో నడిచాడు అని చెప్పవచ్చు. హానోకు దేవునితో 300 సంవత్సరాలు నడిచాడు అంటే అక్కడ సమ్మతి ఉన్నది. నీ జీవితంలో సమ్మతి లేక నడవలేవు. సమ్మతి లేక నీ పాపాన్ని ఒప్పుకోలేవు. సమ్మతి లేకపోతే నువ్వు దాచిపెట్టుకుంటావు. సమ్మతి లేకపోతే నీ పాపాన్ని కప్పిపుచ్చుకుంటావు. ఇప్పుడు దేవుడు సమ్మతి గురించి ఏం మాట్లాడుతున్నాడో ఒక వాక్యం చూస్తాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం చదువుదాం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము చదువుదాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 19వ వచనం. యెషయా 1:19 చదవండి. మీరు సమ్మతించి నా మాట వినిన ఎడలా. చాలు. మీరు సమ్మతించి ఏమనుంది అంటే ఒక వ్యక్తి జీవితంలో సమ్మతించాలి అని అంటే ఎవరి మాట వినాలి? సమ్మతించినట్టు అర్థం ఏంటి? మాట వినటం వల్ల తెలుస్తుంది. ఏంటిది? సమ్మతించారా లేదా అన్నది ఎలా వ్యక్తమవుతుంది? మాట వినటం ద్వారా తెలుస్తుంది సమ్మతించారా లేదా అన్నది. బైబిల్ గ్రంథంలో మనం జాగ్రత్తగా గ్రహిస్తే కొన్ని సమ్మతించిన సందర్భాలు ఉన్నాయి దేవుని వాక్యంలో. నెహెమ్యా గ్రంథంలో ఒక మాట చూస్తాం. వారు చూడండి, సమ్మతించిన కొన్ని సందర్భాలు మనం చూస్తాం. నెహెమ్యా గ్రంథం 11వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథం 11వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథం జాగ్రత్తగా చదవండి. 11వ అధ్యాయము నేను చెప్పిన వచనమే చదవండి. మొదటి వచనం, 2వ వచనం చదవండి. జనుల అధికారులు యెరూషలేములో నివాసము చేసిరి. మిగిలిన జనులు పరిశుద్ధ పట్టణమగు యెరూషలేమునందు 10 మందిలో ఒకడు నివసించున్నట్లు మిగిలిన 90 వేరు పట్టణంలో నివసించున్నట్లు. నెహెమ్యా కాలంలో జరిగిన ఒక సంఘటన ఇది. పాడైన ప్రాకారములు, ఆ యొక్క కాల్చబడిన నగరులు అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ ఆ పాడైపోయినటువంటివన్నీ కూడా నెహెమ్యా యజ్రాలు ఏం చేశారు? బాగు చేయటానికి వారు ఎక్కడికి వచ్చారు? యెరూషలేములకు వచ్చారు. యెరూషలేము అంతా కూడా మొత్తము ఆ పూర్తయిన తర్వాత క్రమంగా నెహెమ్యా ఎవరెవరు ఏమి చేయాలన్న దాన్ని ప్రియులారా అక్కడ అందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు. ఏమిటి ఆ నిర్ణయం? 11వ అధ్యాయం మొదటి వచనం మనం చూస్తాం. జనుల అధికారులు యెరూషలేములో నివాసం చేసిరి. అంటే ఎవరు యెరూషలేములో నివాసం చేయాలి, తర్వాత మిగిలిన జనులు
పరిశుద్ధ పట్టణముకు యెరూషలేమునందు 10 మందిలో ఒకడు నివసించాలి, మిగిలిన 90 వేరే పట్టణములో. ఇప్పుడు మీరు బాగా గమనించవలసిన విషయం ఇక్కడ ఉంది. అధికారులేమో యెరూషలేములో నివాసం చేయాలి, మిగిలిన ప్రజలేమో పరిశుద్ధ పట్టణంలో యెరూషలేమునందు 10 మందిలో ఒకటి నివాసం చేయాలి. మూడోది ఏంటంటే మిగిలిన 9 మంది ఏమో వేరే వేరే పట్టణాల్లో చెప్పండి ఏం చేయాలి? నివాసం చేయాలి. ఇక్కడ వినాలి, మీరు మనసు పెట్టి వినండి. అధికారులేమో యెరూషలేములో నివాసం చేయాలి. రెండవది ఏంటి? మిగిలిన జనులేమో పరిశుద్ధ పట్టణముకు యెరూషలేములో 10 మందిలో ఒకటి నివాసం చేయాలి, మిగతా 10 మందిలో 9 మంది ఏమో వేరే వేరే పట్టణాలలో చెప్పండి ఏం చేయాలి? నివాసం చేయాలి. ఎవరెవరు నివాసం చేయాలన్నది చీట్లు వేశారు. ఏం వేశారు? పాత నిబంధనలో చీట్లు వేసి. చీట్లు అంటే ఏంటి తెలుసా మీకు? సీటి పాట కడుతున్నామన్నా. ఏ పాట? ఏలం పాట కాదు, సీటి పాట. అంటే నేను అనేది ఏంటంటే పాత నిబంధనలో చీట్లు వేయటం అనేది, యోనా కూడా ఓడలు వెళుతున్నప్పుడు చీట్లు వేస్తే చీటి ఎవరి మీదకి వచ్చింది? యోనా మీదకి వచ్చింది. ఈ చీట్లు వేయడం అనేది అపోస్తుల కార్యంలో కూడా ఉంది. ఏమిటి ఉన్నది అంటే, అపోస్తుల కార్యంలో ఇస్కరియోతు యూదా పరిచర్లో నుంచి పక్కకు పోయాడు. వారు చీట్లు వేస్తే ఎవరు పెడదామని చీట్లు వేస్తే చీటి ఎవరి మీదకి వచ్చింది? మత్తియా అనే పేరుట వచ్చింది. అంటే ఆ చీట్లు వేయటం కూడా ఒక దేవుని చిత్తమా అన్న విధానంలో కొనసాగుతూ ఉండేది. ఇప్పుడు ఇక్కడ వినండి, అంటే ఇప్పుడు చీట్లు వేసిన అవసరం లేదు. ఇప్పుడు ఇది బాగుంది చీట్లు వేసేది అనేది సిద్ధాంతం ఏమీ లేదు. పాత నిబంధనలో దేవుని చిత్తం తెలియజేయడానికి అనేక పద్ధతులు ఉన్నాయి. వాక్యం ద్వారా మాట్లాడతాడు, సేవకుల ద్వారా మాట్లాడతాడు, ఆ తర్వాత చెప్పండి ఆ చీట్లు వేయటం ద్వారా కూడా మాట్లాడతాడు. ఊరీము తుమ్మీము అని 2 రాళ్ళు ఉంటాయి. ఎక్కడ? ఎవరి దగ్గర? యాజకుని దగ్గర. ఆ ఊరీము తుమ్మీము ద్వారా మాట్లాడతాడు. అంటే దేవుడు మాట్లాడే విధానాలు, దేవుని చిత్తం ద్వారా దేవుడు కొన్ని విషయాలు బయలుపరిచే పద్ధతులు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, వీళ్ళు ఒక క్రమాన్ని పెట్టుకున్నారు. 10 మందిలో ఒకరు ఎక్కడ ఉండాలి, 10 మందిలో 9 మంది ఎక్కడ ఉండాలి, జనుల అధికారులు ఎక్కడ ఉండాలి, దీనికి దేవుని చిత్తం తెలియపరచబడాలి. దేవుని చిత్తం. ఇప్పుడు వీళ్ళు చీట్లు వేశారు. సరే, చీట్లు వేసిన తర్వాత మీరు వినాలి. ఇప్పుడు 2వ వచనం ఏం చెప్తుంది చదవండి. 2వ వచనం, యెరూషలేములో నివసించుటకు సంతోషముగా ఒప్పుకొనిన వారిని. ఈ పాయింట్ మీరు వినాలి. సంతోషముగా ఒప్పుకున్న వారిని. నేను అందుకే అప్పుడప్పుడు కొన్ని పరిచర్యలు చెప్తా ఉంటా. ఇప్పుడు మన దోర్నాలు ఉంది, నైట్ డ్యూటీ ఎవరెవరు చేయాలా? సంతోషముగా ఒప్పుకొనిన వారిని జనులు దీవించిరి. దీవెన ఎట్లా వస్తుందండి? సమ్మతి మీద ఉంది దీవెన. దేవుడు దీవించాలన్నా, దేవుడు దైవజనుల ద్వారా దీవింపజేయాలన్నా, జనులు దీవించాలన్నా దేనిపై ఆధారపడి ఉందంటే, నీకు హెచ్చరిక చేసినప్పుడు దాని విషయమై సంతోషముతో ఒప్పుకోవటంపై నాకు చేత కాదు, నేను చేయలేను, వస్తా మధ్యలో మానుకుంటా, ఇట్లాంటి వాడికి ఏం ఉండవాడ, అంత జీరో బ్యాలెన్స్ ఉంటుంది అకౌంట్లో. ఇక్కడ యెరూషలేములో నివసించుటకు, జాగ్రత్తగా వినాలి, యెరూషలేములో నివసించుటకు సంతోషముగా ఒప్పుకొనిన వారిని జనులు దీవించిరి. అర్థమైంది ఈ వాక్యం మీకు? యెరూషలేములో నివసించుటకు సంతోషంగా ఒప్పుకున్నారు, కష్టంగా కాదు. చాలామంది పరిచర్య విషయంలో సంతోషంగా ఒప్పుకున్న వారు దీవించబడతారు. ఏ పని అప్పగించినా ఆ పని సంతోషంగా ఒప్పుకొని చేసేవారు దీవించబడతారు. రహస్యము సమ్మతిలో ఉంది. సమ్మతి. దేవుడు అందుకే అంటాడు యెషయా 1వ అధ్యాయంలో, మీరు సమ్మతించి, ఫస్ట్ పాయింట్ చదివాం కదా, నా మాట వినిన ఎడల, మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల. నేను ఒకసారి స్కూల్లో టీచర్గా పనిచేస్తాను. పదాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు దేవుడు అంటాడు, సమ్మతించి మీరు నా మాట వినిన ఎడల అన్నాడు. ఎవరు మాట వినాలి? సమ్మతించి. దేవుడు తన దాసుల ద్వారా పలికించిన మాటలను వినాలి. అప్పుడే దీవెన, అప్పుడే ఆశీర్వాదం.
ఇప్పుడు నెహెమ్యా కాలంలో నెహెమ్యా విషయంలో ప్రియులారా అందరినీ క్రమపరిచి ఏం చేశాడు, ఎవరెవరు ఏమిటనేది దాని గురించి బయలుపరిచినప్పుడు వారందరూ కూడా చెప్పండి ఎవరి విధానంలో వారు ఏం చేశారు, సంతోషముగా ఒప్పుకొన్నారు, సమ్మతించారు. ఆ విధంగా సమ్మతించుట ద్వారా జనులు వారిని ఏం చేశారు, దీవించారు. కాబట్టి దీవెన ఎక్కడ ఉన్నది అని అంటే దేవుడు మాటలకు నువ్వు సమ్మతించే స్వభావం ఉండాలి. దైవజనుల మాటలకు నువ్వు సమ్మతించే స్వభావం ఉండాలి. ఎటువంటి సాకులు చెప్పకుండా ఆ సమ్మతి స్వభావాన్ని కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడు. కనుక మొట్టమొదటి అనుభవం ఏంటంటే జ్ఞాపకం పెట్టుకుందాం. సమ్మతించడం ద్వారా వచ్చే ఈ ఒక 3 అనుభవాలు మీకు గుర్తు చేస్తాను. ఇప్పుడు నెహెమ్యా గ్రంథం 11వ అధ్యాయంలో యెరూషలేములో నివసించుటకు ఆ జాబితాలో ఆ లిస్టులో ఉన్నటువంటి వారు ప్రియులారా గమనించండి. మన హాస్టల్స్లో మీటింగ్ జరిగినాయి కదా, ఆ రోజంతా 24 గంటలు ప్రార్థన చేస్తూ వచ్చినారు. అది సమ్మతించుట. ఎవరి పనులు వారు చేస్తూ వచ్చినారు, సమ్మతించుట. దేవుడు ఎప్పటికైనా ప్రతిఫలం ఇస్తాడు, దేవుడు ఉంచుకోడు. అంటే నువ్వు చేసిన ఆ పరిచర్యకు మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థము కాదు కాదు. ఆ నిరీక్షణ నీకుంటే, ఆ విశ్వాసం నీకుంటే సమ్మతిస్తావు. కాబట్టి మధ్యాహ్నపు వేళ మొదటి అనుభవం ఏంటంటే ఈ సమ్మతించిన వారెవరు మనం చూస్తున్నాం. యెరూషలేములో ఆ జనుల అధికారులైతేనేమి, ఆ 10 మంది అయితేనేమి, ఆ 90 అయితేనేమి, యెరూషలేములో ఎవరి విధానంలో వారు నివసించాలని తీర్మానం చేశారో ఆ నివసించుటకు సంతోషముగా ఒప్పుకొన్నటువంటి వారిని జనులు ఏం చేశారు, దీవించారు. సమ్మతించుట, సంతోషముగా ఒప్పుకున్నారు, కష్టంగా కాదండి. ఎట్లా ఒప్పుకున్నారంట, సంతోషముగా ఒప్పుకున్నారు. నీ జీవితంలో దేవుడు నీతో ఏదైనా మాట్లాడినప్పుడు సంతోషంగా ఒప్పుకోవడానికి ఇష్టపడుతున్నావా? నీ జీవితంలో ఏదైతే దేవుడు నీ తెలియజేస్తున్నాడో దాని విషయమై సంతోషంగా పిల్లలు ఒప్పుకోవడానికి ఇష్టపడుతున్నావా? దేవుని మాటలకు లోపడడానికి సంతోషంగా ఒప్పుకోవడానికి ఇష్టపడుతున్నావా? ఇప్పుడు కొన్నిసార్లు మనం సులువుగా ఉన్నాయి చూసుకుంటాం. కొంతమంది సులువుగా ఉన్నాయి అంటే ఇదైతే ఇంకొస్తలే అన్న, అదైతే రాను, ఇదైతే వస్తా కానీ అదైతే రాను. ఏంటిది? దేవుడు అలాగే చెప్పాలి. ఇది కఠినమైన మాట చెప్పండి, ఇది ఎవడు వినగలడు? ఇది కఠినమైన మాట. అంటే కఠినమైన మాటలు అయితేనేమో మనం ఎవడు వింటాడంటాం, సులువైన మాటలు అంటేనేమో ఇంకేమన్నా కాడన్నా కొంతమంది భలే యాక్షన్ చేస్తారు. సులువైన మాట ఏమన్నా నీ మాట కాదంటమా, పుట్టిదే అది సులువుకుంది కాబట్టి. అదే కష్టంగా ఉందనుకో అప్పుడు అనమానండి నీ మాట కాదంటమా, చూద్దాం అవునా కాదా? సులువైన మాట అయితే అన్నా మీరు దైవజనులు అన్నా నీ మాట ఇష్టనా? ఏ మాటకి? సులువుగుంటే. ఎలాగుంటే? అదే కష్టంగా ఉందనుకో మా వల్ల కాదు, నువ్వు ఎవరైనా పెట్టుకో. ఇట్లాంటి వ్యవహారాలు చూడ్డా దేవుడు. అబ్రహాముతో ఇస్మాయిల్ పంపించేయమన్నప్పుడు పంపించేశాడు, ఆగను పంపించేయమన్నప్పుడు పంపించేశాడు. ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ కొడుకును బలియమన్నప్పుడు ఇది కఠినమైన మాట, సులువైన మాట. ప్రభా ఇట్టయింది ప్రభు, ఇట్ట అడుగుతున్నామంటే ఈనాడు అబ్రహాము పేరు ప్రస్తావన ఉండేది కాదు. 22వ అధ్యాయం ఉండేది కాదు. ఆది కాండంలో ఉండేదే 22వ అధ్యాయం ఉండేది కాదు. అబ్రహాము గురించి మనం చెప్పుకునే వాళ్ళమే కాదు. దేవుని మాటకు సమ్మతించిన వ్యక్తి ఎవరు? అబ్రహాం. నీకు అక్కడే ఉన్న నీ కుమారుడు నాకు బలి అని చెప్పినప్పుడు సమ్మతించిన వ్యక్తి అబ్రహాం. ఆయన సమ్మతించాడు. ఈనాడు భూలోక జనములన్నీ ఆయన మూలముగా ఆశీర్వదించబడుతున్నాయి. ఇతడును అబ్రహాము కుమారుడే అని జక్కయ్యను చెప్పాడు. అబ్రహాము కుమార్తె అని 13 సంవత్సరాల నుంచి ఉన్న స్త్రీని గురించి పలికాడు. అబ్రహాము మీకు తండ్రి అయితే అబ్రహాం లక్షణాలు మీలో లేవు అన్నాడు. అబ్రహాం పేరు యేసు ప్రభువు స్వయంగా ఎన్నోసార్లు ఎత్తాడండి, అబ్రహాం 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 అని. అంత పేరు గడించాడు. అబ్రహాం అంటే దేవుని మాటకు తాను సమ్మతించాడు. నువ్వు నేను సమ్మతిస్తున్నామా? మరి ప్రియ సోదరుడా, మన అంశంలో ఫస్ట్ భాగంలో ఉన్నాం. సమ్మతించినప్పుడే ఆయన నా ప్రియుడు నావాడు కదా, నా ప్రియుడు నావాడు. ఎలాంటి అనుభవం? నేను ఆయన వాడను, నేను ఆయన దానను,
నేను నా ప్రభువుకు సంబంధించిన వ్యక్తిని అని ఎప్పుడు అనగలమంటే చెప్పండి, మొదటి పార్ట్లో ఎప్పుడు చెప్పగలం? సమ్మతించినప్పుడు. గుర్తుపెట్టుకోండి పదం. దేవుని వాడను నేను ఆయన వాడను, ఆయనకు సంబంధించిన వ్యక్తిని. ఇప్పుడు అంత ఎందుకండి, వైఎస్ఆర్ పార్టీ ఉంది, చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం. మనసు అనే వస్త్రం మీరు ధరించుకొనుడి. యేసు ప్రభు నేను సాత్వికుడను. కాబట్టి ఈ మధ్యాహ్నపు వేళ ప్రియులారా, నిజంగా మనం క్రైస్తవులు అనేటట్టు మన గుణాలు ఉన్నాయా? అలా ఉండాలంటే క్రీస్తు యేసు గుణాలు మనలో ఉండాలి. మనం క్రీస్తును చూపించాలి. ఒక్క మాట చెప్తాను, బాగా వినండి. మనం దేవుణ్ణి చూపించాలంటే ఎట్లా చూపించగలం చెప్పండి చూద్దాం. ఇప్పుడు నేనున్నానండి, దేవుణ్ణి చూపించాలంటే నేను ఎట్లు చూపించగలను చెప్తారా? కొంతమంది అడుగుతారు నన్ను, మాకు దేవుణ్ణి చూపించన్నారు అంటారు అనుకోండి, నువ్వు ఎట్లా చూపించగలవు? మన వాళ్ళకు ఈ మాటలు చెప్పొచ్చు, అయ్యా ఆయన సూర్యుని కంటే ఎన్ని చెప్పొచ్చు, కానీ ఇంకొక రూట్లో చూపించాలి. దేవుని ఎట్లా చూపించాలి చెప్పండి? నువ్వు దేవుని ఎలా చూపించగలవు? ప్రభువును దినదినము చనిపోవటం ద్వారా చూపించగలవు. రోజు చచ్చిపోవాలి దేవుని కొరకు, అప్పుడే క్రీస్తుని చూపించాలి. నేనేనంతే. పౌలు గారు అంటాడు, నేను దినదినము చనిపోవచ్చున్నాను. కోపానికి చనిపోతున్నా, దూషణకు చనిపోతున్నా, తిట్లకు చనిపోతున్నా, వ్యభిచారానికి చనిపోతున్నా, దొంగతనానికి చనిపోతున్నా, వ్యర్థమైన మాటలకు చనిపోతున్నా. ప్రియులారా, మరి అనేకమైన దుర్వ్యసనాలకు దినదినము చనిపోతున్నాను. అందుకనే క్రీస్తుని పోలి నడుచుకోండి అన్నాడు. అంటే అర్థం ఏంటి తెలుసా? ఆయన ఆ మాట ఎవరు వాళ్ళ? నేను చనిపోతున్నా, ప్రతిరోజు చనిపోతున్నా. ఒక క్రైస్తవుడు రోజు చనిపోవాల్సిందే. రాసుకోండి ఇది. ఒక క్రైస్తవుడు రోజు చనిపోవాలి. అర్థమైందండి మీకు? మనం బాప్తిసం తీసుకోగానే డింగులు లేస్తాం, లే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు ఇంకా పో లే చెలుగు అంటే వెళ్ళిపో, అయిపోయిందా? బాప్తిసం అంటే ఏంది? పాతి పెట్టడం. కొంతమంది పేర్లు రాసుకున్నా ఏంటిది తీసుకుంటారు బాప్తిసము. వాళ్ళ అడ్రస్లు కూడా ఉండవు, కేర్ ఆఫ్లు కూడా ఉండవు, ఆరాధన కూడా చెయ్యరు, ప్రార్థన కూడా చెయ్యరు. ఇక బాప్తిసం అంటే వాళ్ళకి ఏమనుకుంటారంటే ఏదో ముంచినాం లేచినాం ఇంకా సెలవు జావ్, సెలవు జావ్, అందరు జావ్, గోయింగ్ అన్నట్టు ఉంటుంది. బాప్తిసాలు అంటే ఏంది అర్థము? ఈ బాప్తిసం అంటే యేసు ప్రభు నా కొరకు చనిపోయాడు, నేను కూడా చనిపోతున్నాను పాపము కొరకు. రెండవది బాప్తిజం అంటే యేసు ప్రభు వారు చనిపోయి పాతి పెట్టబడ్డాడు, నేను కూడా నా పాపములన్నీ పాతి పెడుతున్నాను, అంటే ఆ పాపాల విషయమే నేను పాతి పెట్టబడుతున్నాను. మూడవది యేసు ప్రభు వారు తిరిగి లేచాడు, నేను కూడా ఒక నూతనమైన వ్యక్తిగా తిరిగి లేస్తున్నాను, పాతవి గతించని ఇదిగో అది బాప్తిజం అంటే. అప్పుడు నీళ్ళల్లో ముంచినప్పుడు ఏమైందంటే ఒక దొర చెప్పిన కదా బాప్తిజం ఇస్తున్నట్టు దొర బాప్తిజం. ప్రియారా, బాప్తిసం తీసుకున్నాక లేచిన తర్వాత ఇక అయిపోలే, అక్కడి నుంచి దినదినం చచ్చిపోవాలని అర్థం. క్రైస్తవుడు దినదినము చనిపోవాలి. కోపాలు వస్తుంటాయి, మళ్ళీ మనుషులం కదా, నాకు వస్తుంది కోపం, నీకు వస్తుంది కోపం, నాలో తలంపులు వస్తాయి, నీలో తలంపులు వస్తాయి, నాలో ఆలోచనలు వస్తాయి, నీలో ఆలోచనలు వస్తాయి, నాలో కోరికలు వస్తాయి, నీలో కోరికలు వస్తాయి. అయితే వీటన్నిటికీ చంపుకుంటూ పోవడమే క్రైస్తత్వం. అర్థమైంది? క్రైస్తత్వం అంటే వాటన్నిటిని ఏం కావాలి? అది క్రైస్తత్వం అంటే. దినదినము చనిపోయే వ్యక్తి క్రీస్తును చూపిస్తాడు. దినదినము చనిపోయే వ్యక్తి ఎవరిని చూపిస్తాడు? క్రీస్తును చూపిస్తాడు. దినదినము చనిపోయిన వ్యక్తి క్రీస్తును చూపించలేడు. ఎందుకు చూపించలేడు అంటే అయింది ఆమె దేవుని ఆమెనా మాకు తెలుసులే నమ్ముకున్నది, కానీ చూపిస్తారా పోతామంటాడు. ఎందుకు? ఆమె నమ్ముకున్నదో లేదో. ఆయన పోదాం పారికి చూపిస్తా నమ్ముకున్నది లేండి అంటే ఏం చూశారు వాళ్ళు? క్రియలు. క్రీస్తును చూపించడంలా వారి క్రియలు కనపడుతున్నాయి, వారి పనులు కనపడుతున్నాయి, వారి చేష్టాలు కనపడుతున్నాయి, వారి విధానాలు కనపడుతున్నాయి. అందుకని వారి ద్వారా క్రీస్తు కనపరచబడడంలా, వారి ద్వారా క్రీస్తు రుజువు కావడంలా, వారి ద్వారా క్రీస్తు చూపించబడడంలా ఈ దినాన నీ ద్వారా నా ద్వారా క్రీస్తు కనపరచబడుతున్నాడా? ఈ దినాన నీ ద్వారా నా ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు వారు చూపించబడుతున్నాడా? ఎందుకనంటే మన క్రియలు బాగలేవు, మనము దినదినము చనిపోవట్లేదు, దినదినము చనిపోవట్లేదు. రే సోదరుడా, నువ్వు క్రీస్తును చూపించాలి, అప్పుడే చెప్పగలవు ఆయన నావాడు. మొదటిది
సమ్మతితో చెప్పగలవు నావాడు అని, నావాడు అని. రెండవది క్రీస్తును చూపించడం ద్వారా చెప్పగలవు ఆయన నావాడు అని. ఎవరు చూపించాలండి? క్రీస్తును చూపించడం ద్వారా చెప్పగలవు. ఇంకోటి చెప్పాను, క్రీస్తును చూపించాలంటే దినదినం ఏం కావాలి చెప్పాలి, దినదినం చనిపోవాలి. ఇప్పుడు ఇంటికి పోగానే నీకు శ్రమ వస్తుంది, కోపం వచ్చే పని వస్తుంది అనుకోండి. ఇదిగోని ఇప్పుడే పోయి ఇచ్చిన బైబిల్ పెట్టిన సంపద నిన్ను వచ్చి పడుతుంది, అప్పుడు చచ్చిపోవాలి. నువ్వు ప్రార్థనకు పోయి రాగానే వచ్చి పడుతుంది. ఒక్కొక్కటి జరుగుతాయి అట్లా, మీకు తెలుసో తెలియదో. మనం ప్రార్థనకు పోయి శత్రువు మన మీదనే కన్ను, మన మీదనే. మనం అంటే ఎంత ముద్దో శత్రువుకు, మీకు అట్లా అనిపిస్తుంది కానీ శత్రువుకు మనం అంటే ముద్దు. ఎందుకు? మన మీదనే కన్ను అంతా, మనల్ని పాడు చేయాలా, ఇలా నాశనం చేయాలా అని. అందుకే మనల్ని ఎప్పుడు వెంటాడుతూ ఉంటాడు. అంటే ప్రార్థనకు పోనీయడు, కోపం తీసుకొస్తూ ఉంటాడు, అది చెడగొట్టాలంటాడు, బాగు చేసేవి కూడా చెడగొడతా ఉంటాడు. బైబిల్లో ఒక మాట ఉంది, ఒక పాపాత్ముడంట అనేకమైన మంచి పనులను ఏం చేస్తాడు? ఎక్కడ చెప్పండి ఆ వాక్యం? ఒక పాపాత్ముడు మంచి పనులను చెడగొడతాడంట. ఒక పాపాత్ముడే. ప్రసంగి చదవండి ఆ మాట. ప్రసంగి గ్రంథం, పాపాత్ముడు చేసే పనులు చూడండి ఎట్లుంటాయి. ప్రసంగి గ్రంథం, ప్రసంగి గ్రంథం, ప్రసంగి గ్రంథం, ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయము 18వ వచనం చదువుదాం. ప్రసంగి 9:18. యుద్ధాయుధముల కంటే జ్ఞానము శ్రేష్టము, ఒక పాపాత్ముడు ఎంత బాగు చూడండి మాట. ఒక్క పాపాత్ముడు అంట మంచి పనులను చెడగొడతాడంట. ఒక్క పాపాత్ముడు ఒక్కడ చాలు. ఏదో ఒక సామెత ఉంది, ఏంది, వనమెల్ల చెరిసే కోతి, ఏం కోతి అది, తాను చెడిన కోతి వనమెల్ల చెరిసిందంట. ఏంది, తాను చెడిన కోతి వనమెల్ల చెరిసిందంటే ఇది నిజంగా. అది చూడండి సామెత ఎట్ట కట్టారు. చెడిపోయింది కోతి, వనాన్ని మొత్తం చెరిచేసిందంట. ఒక్క పాపాత్ముడు అక్కడ ఏమనుంది, అనేకమైన మంచి పనులను ఏం చేస్తాడు? చెరుపుతాడంట. బైబిల్లో ఆ మాట మీరు చూసుకోండి, గమనించండి. ఒక్క పాపాత్ముడే పుల్ల పెడతాడు, ఒక్క పాపాత్ముడే కలవరం పెడతాడు, ఒక్క పాపాత్ముడే ఫీలింగ్ని తీసుకొస్తాడు. ఒక్కడే చేసేదంతా. ఆకాన్ ఒక్కడే, ఇస్కరియోతు ఒక్కడే, చెప్పండి, దోయేగు ఒక్కడే, అహితోపేలు ఒక్కడే, అబ్షాలోము ఒక్కడే. పాపం అందరు ఒక్కొక్కళ్ళే వాళ్ళు. ఎవరు? ఆకాను కూడా 36 మంది బలైపోయినారు. ఇంకా గెహాజీ గుండా ఒక్కడే, కుటుంబం సర్వసంతతి కుష్టి వచ్చిందా లేదా? ఒక్కడే. ఇస్కరియోతు యూదా ఒక్కడే. ఇస్కరియోతు యూదా గుండా కుటుంబం అంతా భిక్షం ఎత్తుకుంటున్నారు. ఎందుకంటే నీ ఉద్యోగం వేరొకటి తీసుకోండు కాక కీర్తనలో ముందే రాయబడింది ఇస్కరియోతు యూదా గురించి. ఒక్క పాపాత్ముడు మంచి పనులను ఏం చేస్తాడు? చెరుపుతాడు. రే సోదరుడా, ఒక్కసారి ఆలోచించు. సైతాను మనల్ని చెరపాలనే చూస్తాడు, మనల్ని నష్టపరచాలనే చూస్తాడు. అందుకని చాలాసార్లు మనం ప్రార్థన అయిపోయినాక ఏదో ఒక సమస్య వస్తూ ఉంటుంది. ప్రార్థనకు పోవాలంటే ఏదో ఒక సమస్య వస్తూ ఉంటుంది. మీకు అర్థమవుతుందా ప్రియ సోదరుడా? అందుకని శత్రు పన్నాగములను మనం ఎరిగిన వారుగా ఉండాలి. శత్రు పన్నాగాలను ఏం చేయాలి? గమనించాలి. అందుకంటే దేవుడు, నా జనులకు గమనము లేదు, నా జనులు యోచించరు. దుష్ట సంతానమా, చెరుపు చే పిల్లలారా మీకు శ్రమ అంటూ యెహోవా మాట్లాడుచున్నాడు. ఆకాశం ఆలకించు, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలు పెంచి పెద్దవారిగా చేస్తే వారు నావి తిరగబడి ఉన్నారు. నా జనులు ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకొనును, గాని నా జనులు మాత్రము మాట్లాడకూడదు. అంటే ఏంది నా జనులు మాట్లాడకూడదు అంటే? చెప్పండి. యోచింపరు అంటే ఏంది? ఆలోచన లేని జనాంగం, యోచన లేని ప్రజలు, ఆలోచన లేని ప్రజలు. దేవుని కార్యాలను గురించి ఆలోచించరు, దేవుని చిత్తాన్ని గురించి ఆలోచించరు, దేవుడు చేస్తున్న అద్భుతాల గురించి ఆలోచించరు. అరే దేవుడు ఇంత ఉన్నతమైన స్థానానికి తీసుకొచ్చాడు కదా అనేది ఆలోచించరు. నా జనులు యోచించరు. 3వ పాయింట్, యోచించేవారు చెప్తారు నా ప్రియుడు నా వాడని. ఈ 3 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. మరి పాయింట్ ఏంటి? సమ్మతించడం ద్వారా దేవుడు నావాడు అని చెప్పగలం, మొదటి పాయింట్. రెండోది ఏంటి? దినదినము చనిపోతూ క్రీస్తును చూపించటము ద్వారా నావాడు దేవుడు, నేను ఆయన దానను, నేను ఆయనకు సంబంధం అని చెప్పగలం. మూడవది ఏంటి? ఇప్పుడే విన్నారు కదా,
ఆలోచన చేసి యోచించుడు ద్వారా చెప్పగలరు. నిజమే కదా, నేను ఆయన వాడను, నా పట్ల ఎన్ని అద్భుతాలు చేశాడు దేవుడు, నా పట్ల ఎన్ని కార్యాలు చేశాడు దేవుడు, నా పట్ల ఎన్ని మహత్కార్యాలు చేశాడు దేవుడు, నేను ఆయన వాడను కాబట్టి నాకు చేశాడు. దేవుడు తన పిల్లలకు ఆయన మేలు చేయకుండునా, నేను ఆయన బిడ్డను గనుక, నేను ఆయన వాడను గనుక నాకు ఆయనకు మేలు చేశాడు. నాకు నేను యోచిస్తున్నాను గనుక, యోచన కలిగిన వారు చెప్తారు, నా ప్రియుడు నావాడు, నేను అతని దానను. మొదటి పాయింట్, మొదటి భాగం ముగించబడతా ఉంది. మనము ఆయన వారము, ఆయన మనవాడు అనే అనుభవంలోకి రావడానికి ఈ మూడు పాయింట్స్. మొదటిది ఏంటి చెప్పండి? సమ్మతి. గుర్తుపెట్టుకోండి, మొదటిది ఏంటి? సమ్మతి. మీ జీవితంలో దేవుని వాక్యానికి సమ్మతిస్తున్నావా? మంచికి సమ్మతిస్తున్నావా? చెడుగుకు సమ్మతిస్తున్నావా? నీ పాపాన్ని ఒప్పుకోవడానికి సమ్మతిస్తున్నావా? పరిచర్య దేవుడు నియమించినప్పుడు సంతోషంగా ఒప్పుకోవడానికి సమ్మతిస్తున్నావా? సులువుగా ఉన్నదాన్ని సమ్మతిస్తూ కఠినంగా ఉన్నదాన్ని సమ్మతించకుండా కఠినంగా ఉంటున్నావా? అట్లాగైతే జనులు దీవించలేరు, దేవుడు దీవించలేడు. నువ్వు చెప్పలేవు, నా వాడు నేను ఆయన దానిని చెప్పలేవు. ఇప్పుడు చదివాం కదా నెహెమ్యా గ్రంథం 11వ అధ్యాయంలో, జనులు యెరూషలేములో నివసించుటకు సంతోషముగా ఒప్పుకొనిన వారిని జనులు దీవించిరి. సంతోషముగా ఒప్పుకున్నారు అంటే అర్థమైంది. సంతోషంగా ఒప్పుకోవడం అంటే వారు దానికి ఏమైపోయినారు? సమ్మతించారు. ఏం చేశారు చెప్పండి? సమ్మతించారు. ఇంకొక మాట చూపిస్తాను. ఈ సమ్మతి అనే మాట గుర్తు వచ్చింది. మొట్టమొదట ఈ సమ్మతించిన వాళ్ళు ఎవరు? ప్రియులారా, అబ్రహాము కూడా సమ్మతించాడు. తన సొంత కుమారుని బలి అన్నప్పుడు ఏం చేశాడు? సంతోషించాడు. నా తలంపు ఏంటంటే, ఇప్పుడు నెహెమ్యా 11వ అధ్యాయంలో కూడా నెహెమ్యా చెప్పినప్పుడు వారి వారి పాత్రలు వారి వారి విధంగా నివసించడానికి సంతోషంగా ఒప్పుకున్నారు. మూడోది మీకు ఒక మాట గుర్తు చేస్తాను. అంటే ఈ సంతోషంగా ఆ సమ్మతి అనే మాట గుర్తుపెట్టుకోండి. సమ్మతి దేవుని వాక్యంలో కీర్తనలు 110వ అధ్యాయం ఒక్క మాట చూడండి. కీర్తనలు 110వ అధ్యాయం, కీర్తనలు 110వ అధ్యాయం 3వ వచనం. కీర్తనలు 110 మాట చదువుదాం. చూడండి, అందరు తీసుకోండి. 110వ అధ్యాయం 3వ వచనం. ఈ వాక్యం మాత్రం బాగా చూడండి. యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా, ఇష్టపూర్వకం ఈ పదం అక్కడేం చూశాము? సంతోషముగా ఒప్పుకొనిరి. ఇది సమ్మతి అంటే. మీకు అర్థమైన సమ్మతి అంటే చెప్పిన దానికి సంతోషముగా ఒప్పుకోవటమే సమ్మతి. అర్థమైందండి? చెప్పిన దానికి సంతోషంగా ఒప్పుకోవడమే ఏమంటారు దాన్ని? అంతేనా కదా? ఇప్పుడు రెండు వర్గాలు ఉంటాయి. కొంతమంది నవ్వు వస్తుంది, వీళ్ళకి వీళ్ళ మాట వాళ్ళకి వాళ్ళ మాట చెప్తారు. క్రీస్తుతో ఉండాలని నా ఆశ అంటాడు పౌలు గారు. అంటే అన్నిటిని చంపేశాడు. నీకేం ఆశ? డబ్బుతో ఉండాలన్న ఆశ. ఏం ఆశ నీకు? బంధువులతో ఉండాలన్న ఆశ. ఏముంది నీకు ఆశ? లోక సంబంధంగా మంచి హోదాలో ఉండాలన్న ఆశ. నేను కూడా ముఖ్యమంత్రిని అయితే బాగుండన్న ఆశ, ప్రధానమంత్రిని అయితే బాగుండన్న ఆశ, సర్పంచ్ని అయితే బాగుండాలి. ఎందుకు అయ్యింది? దిబ్బలేయడమే. లోకానికై ఆ లోక క్రెడిట్ చూసుకొని అబ్బా అనుకుందరు కానీ ఏం పనికి రావాలి. పరలోకానికి భూలోకానికి తేడా ఏంటంటే, భూలోకంలో ఉన్న మనుషులందరూ కూడా మట్టి మనుషులు, ఆ డబ్బు వీటి మీద ఆశ పెట్టుకొని ఉన్నారు. కానీ గుర్తుపెట్టుకో, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుడి. ఉందా లేదా బైబిల్లో? భూ సంబంధమైన వాటి మీద. మోషే వచ్చినవి కాలదనుకున్నాడు, వద్దు నాకని. ఐగుప్తు ధనం వద్దన్నాడు. ఫరో కుమార్తె కొడుకు అనే హోదా వద్దనుకున్నాడు. ఇంకా చెప్పండి, ఏం వద్దనుకున్నాడు మోషే? చెప్పండి. ఐగుప్తు ధనము ఒకటి, అల్పకాలము పాపంలో తన కంటికి నచ్చినంత చేయొచ్చు. అన్ని ఎందుకు తృణీకరించాడు? శిష్యులందరూ చేపలు పట్టేది మానుకొని ఎందుకు ప్రభు దగ్గరికి వచ్చారు? అబ్రహాం ఎందుకు ఊరు అనగా దేవుడు చెప్పినట్టుగా ఊరనే ప్రాంతం వదిలిపెట్టి ఎందుకు దేవుని దగ్గరికి వచ్చాడు?
దేవుని ఎరిగాడు. మనం కూడా అంతే. మనం ఒకప్పుడు దేవుడు తెలియదు, మనకు దేవుని ఎదుకు వచ్చాం. మన రాజ్యం దేవుని రాజ్యం, మన సహవాసం దేవుని సహవాసం. ప్రియులారా, గుర్తుపెట్టుకోండి, మనకిచ్చిన బైబిల్ దేవుని గ్రంథం. నా తలంపు ఒకటే, క్రీస్తుతో ఉండాలనే ఆశ. ఒక్క మాట చెప్తాను, వింటారా? మనం ఎంతకాలం ఉన్న ఈ లోకంలో ఒకరోజేమో ఖచ్చితంగా ఏం చేయాలి? అది మనం ఎప్పుడు ఆలోచించాలి? అది ఎప్పుడు ఆలోచించాలి? అది ఏంది? నేను ఈరోజు చనిపోతే ఇవన్నీ నా ఎమ్మటి వస్తాయా? రావు. కానీ ఆ రాజ్యం అక్కడికి పోవాలా? అదే కదా ఇప్పుడు ఉండేది. ఈ తాత్కాలికమైన దృష్టి ఎప్పుడు మనకు ఉండాలా? గుడారం ఏం చెప్తుందంటే, ఈ లోకంలో మనం యాత్రికులం, పరమేశ్వరం. గుడారం మనకేం చెప్తుందంటే, ప్రియులారా, గుడారం మనకేం చెప్తుందంటే భద్రత. దేవుడే గుడారముగా కప్పుతాడు. తన గుడారమును కప్పును. నా తలంపు ఏంటంటే, ఇంకొకటి, గుడారం ఏం చెప్తుందంటే దేవుని రాజ్యం. పాట పాడాం, నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? పరిశుద్ధ ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుతూ హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. ఆ గుడారంలో ఉండాలంటే తినగనం చచ్చిపోవాలి, యథార్థ ప్రవర్తన కలిగి ఉండాలి. ఆ తలంపు ఏంటంటే, ఈ మధ్యాహ్నం సమయం లేదు కానీ నేను పరమగీతం 7:10 ఒకసారి చదవండి. ఏమని ఉంది? నేను నా ప్రియుని దానను. మన అంశం అదే, నేను నా ప్రియుని దానను, అతడు నా యందు ఆశాబద్ధుడు. ఆశాబద్ధుడు అంటే అర్థం ఏంటి తెలుసా? ఆశాబద్ధుడు అంటే అర్థం ఏంది? నా మీద కోరిక కలిగి ఉన్నాడు, ఆశ పెట్టుకొని ఉన్నాడు. ఇప్పుడు ఆ పార్ట్ రెండో తర్వాత చెప్తాను మీకు, సెకండ్ పార్ట్ అది. ఆశలు అంటే తర్వాత చూద్దాం. ఇప్పుడు మొదటి భాగం ఏంటంటే, దేవుడు మనవాడు అని చెప్పేదానికి 3 అనుభవాలు గుర్తు చేస్తున్నాను. మొదటిది ఏంటి? సమ్మతి. ఇప్పుడు సమ్మతిలో మీకు గుర్తు చేసింది ఏంటంటే, నెహెమ్యా 11వ అధ్యాయంలో సంతోషముగా పరిచయం చేయడానికి వాళ్ళు ఒప్పుకున్నారు. అదే సమ్మతి. ఆదికాండం 22వ అధ్యాయంలో అబ్రహాము కుమారుని బలివ్వమన్నప్పుడు సమ్మతించాడు. ఇప్పుడు ఇంకొక మాట చెప్తున్నాను. 110వ కీర్తనలో 3వ వచనంలో ఏమనుంది? యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చేదారు. సమ్మతి లేకుండా ఎవరు కూడా ఇష్టపూర్వకంగా రాగలరా? సమ్మతి అంటే ఇష్టపూర్వకంగా రావటం. ఇష్టపూర్వకంగా వస్తారు. ఏం చేస్తారు చెప్పండి? ఇష్టపూర్వకముగా వచ్చేదారు. ఇష్టపూర్వకం అంటే అర్థం ఏం చెప్పండి? సమ్మతి. రే సోదరుడా, ఇష్టపూర్వకముగా రావడమే సమ్మతి. ఇష్టపూర్వకముగా మరి పరిచర్య చేయటమే సమ్మతి. ఇష్టపూర్వకముగా మనుషులకు చేసినట్టు కాక దేవునికి ఇష్టపూర్వకంగా చేయటమే సమ్మతి. కాబట్టి రెండవది మీరు జ్ఞాపకం పెట్టుకోండి ప్రియులారా, సమ్మతి అంటే సంతోషంగా ఒప్పుకోవటం. సమ్మతి అంటే ఇష్టపూర్వకముగా చేయటం, రావటం ఏదైనా. మూడవది సమ్మతి అంటే ఏంటంటే, చూస్తాం దేవుని వాక్యంలో సమ్మతి అనే విషయానికి వచ్చినప్పుడు మనం ఒక మాట మనం చూస్తాం దేవుని వాక్యంలో. పరిశుద్ధ గ్రంథంలో ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం ఒక మాట చూడండి. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం ఎన్నో వచనం? అది 3వ వచనం చదవండి. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడతురా, ఎర దొరకక. రైట్. ఇప్పుడు ఈ ఆమోసు గ్రంథం 3వ అధ్యాయంలో మనం గమనించవలసింది ఏంటంటే, సమ్మతింపకుండా ఇద్దరు కలిసి కూడి అంటే ఇద్దరు కలిసి కూడి నడుస్తున్నారంటే కూడా దాని అర్థం ఏంటి? సమ్మతి. ప్రియులారా, ఇంకొకటి ఏంటంటే 4వది 2 కొరింథీ పత్రికలో 8వ అధ్యాయంలో మాసిదోనియా సంఘస్థులు వారు నిరుపేదలైనను వారు చదవండి. 8వ అధ్యాయం 2 కొరింథీ పత్రిక ఎన్నో వచనం చూడండి. 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం
2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం చదువుదాం. ఎన్నో వచనం? 2వ వచనం. ఎలాగనగా వారు బహు శ్రమల వలన పరీక్షింపబడగా అధికముగా సంతోషించిరి. మరియు ఇక్కడ మీరు వింటున్నారా? అత్యధికముగా సంతోషించారంట వాళ్ళు. దేంట్లో? శ్రమలలో. అంటే అర్థమైంది, పరీక్షించబడ్డారు వాళ్ళు. శ్రమల వల్ల పరీక్షించబడ్డారు. ఈ శ్రమల వల్ల పరీక్షించబడిన ఈ అనుభవంలో వారు అత్యధికముగా సంతోషించారంటే సమ్మతి లేకపోతే సంతోషిస్తారా? అక్కడ రాయబడి ఉంది ప్రియులారా, అక్కడ మనం గమనిస్తూ వచ్చినట్లయితే వారి దాతృత్వం బహుగా విస్తరించెను. సమ్మతి లేకుండా వారు ఇవ్వలేరు. సమ్మతి లేకుండా శ్రమలలో వారు నిలబడలేరు. సమ్మతి లేకుండా కూడి నడవలేరు. సమ్మతి లేకుండా ఇష్టపూర్వకంగా రాలేరు. సమ్మతి లేకుండా ఫస్ట్ పాయింట్ ఏం చెప్పుకున్నాం? సంతోషముగా యెరూషలేములో నివసించడానికి ఒప్పుకోలేరు. సంతోషము లేకుండా సమ్మతించకుండా అబ్రహాం ఇస్సాకును బలిగా ఇవ్వలేడు. ఇవన్నీ ఏం చెప్తున్నాయి? సమ్మతి. గుర్తుపెట్టుకోండి, ఏం చెప్తున్నాయి ఇవన్నీ? సమ్మతి. అబ్రహాం జీవితంగా నెహెమ్యా గ్రంథంలో ఉన్న యెరూషలేములో నివసించేవారు కానీ ఇప్పుడు దాకా చెప్పింది ఏంది? ఇష్టపూర్వకంగా వచ్చారు చూడండి. యుద్ధ విషయంలో యుద్ధ సన్నద్ధులై. అంటే యుద్ధ సన్నద్ధులై అంటే అర్థం, యుద్ధానికి పోతే ప్రాణాలు ఉంటాయో పోతాయో తెలియవు. యుద్ధానికి వెళ్ళినప్పుడు ఓడిపోవచ్చు, అయినా కూడా ఇష్టపూర్వకంగా వెళ్ళి అంటే అర్థమైంది, ప్రాణం పోయినా పర్వాలేదని అర్థం. గమనించండి ప్రియులారా, గిద్యోను యుద్ధానికి పోతున్నప్పుడు 32,000 మందిలో ఎంతమంది మిగిలారు? అసలు వాళ్ళు 300 మంది. మిద్యానుల మీదకి యుద్ధానికి పోతున్నాడు గిద్యోను. 32,000 మంది ఉన్నారు సైన్యం. ఆ 32,000 మందిలో దేవుడు అన్నాడు, భయపడే వాళ్ళని పక్కన పెట్టన్నాడు, పిరికి వాళ్ళని పక్కన పెట్టన్నాడు, నీరు తాగేటప్పుడు కుక్క గతికినట్లు గతికే వాళ్ళని కూడా పక్కన పెట్టమన్నాడు. అంటే 32,000 మంది యుద్ధానికి పోతామంటే దేవుడు ఇన్ని మాటలు చెప్పి వాళ్ళని డివైడ్ చేస్తే అక్కడికి తేలింది ఎంతమంది? చివరికి 300 మంది ఏరింది. అంటే 32,000 మందిలో యుద్ధానికి వారు బయలుదేరారు. అయితే బయలుదేరినటువంటి వారిలో భయపడేవారు ఒక బ్యాచ్, అంటే పిరికి వారు ఒక బ్యాచ్, ఆ తర్వాత ఆ కుక్క గతికిన వారు ఒక బ్యాచ్. ఇట్లా ఈ బ్యాచ్లన్నీ వెళ్ళిపోయినాయి. చివరికి ఎంతమంది మిగిలారు? 300 మంది మిగిలారు. ఈ 300 మందితో దేవుడు ఏం చేశాడు? మిద్యానుల పైన గిద్యోనికి ఏమి ఇచ్చాడు? విషయం ఏంటంటే, అయితే ఇప్పుడు 110వ కీర్తనలో యుద్ధ సన్నద్ధులై అంటే అర్థం ఏంటంటే, యుద్ధంలో ప్రాణాలు పోవచ్చు, ప్రాణాలు నిలవబడవచ్చు, చెప్పలేదు. కానీ వాళ్ళు ఏం చేశారు? ఇష్టపూర్వకంగా అంటే అర్థం ఏంటి? బుద్ధిపూర్వకముగా మన జీవితాల్లో సమ్మతి లేకపోతే ఇష్టపూర్వకంగా రాలేరు. సమ్మతి లేకపోతే కూడి నడవలేరు. సమ్మతి లేకపోతే పాపములు ఒప్పుకోరు. సమ్మతి లేకపోతే పరిచర్య చేయటానికి ఇష్టపడరు. గుర్తుపెట్టుకుందాం. ఒక ప్రశ్న దేవుని వాక్యంలో, నేను ఆయన దానను, నేను ఆయన వాడను అనే అనుభవంలోకి నువ్వు రావాలంటే మొదటిది సమ్మతి ఉండాలి. రెండవది దినదినము చనిపోయే అనుభవం ఉండాలి. ఏ కోపం వచ్చినా, ఏ పరిస్థితి వచ్చినా నేను చంపుకుంటాను దేవుని కోసం. ఎవరి కోసం? అలాంటి వారే ప్రభువు నా వాడని చెప్పగలడు. అలాంటి వారే ప్రభువుకు సంబంధించిన దాన్ని నువ్వు చెప్పగలవు. నేను కోపానికి చనిపోతున్నాను పిల్లారా, ఈర్ష్యకు చనిపోతున్నాను, పగకు చనిపోతున్నాను, కలహాలకు చనిపోతున్నాను, దినదినము నేను చనిపోతున్నాను. ఎఫెసీ పత్రికలో అంటాడు పౌలు గారు, అక్కడున్న వాళ్ళను మృగాలని కూడా పలికాడు, వాళ్ళని మృగాలని చెప్పాడు. వాళ్ళని చదువుతారు మీరు? ఎఫెసీలో ఉన్న మృగములతో నేను పోరాడుతున్నాను. మనుషులనే ఏం చెప్పాడు ఆయన? మృగాలు అన్నాడు. చూడండి ఒకసారి ఎఫెసీ పత్రికేనా చూడండి. పరిశుద్ధ గ్రంథంలో చదువుదాం. 1 కొరింథీ 15వ అధ్యాయం. 1 కొరింథీ 15వ అధ్యాయం నిదానంగా చదవండి. 31వ వచనం. 1 కొరింథీ 15:31. సహోదరులారా, మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు మిమ్మల్ని గూర్చి నాకు కలిగి ఉన్న అతిశయము తోడు నేను దినదినము చనిపోవుచున్నాను అని చెబుతూ 32లో అంటాడు, మనుష్య రీతిగా నేను ఎఫెసులో మృగములతో పోరాడినడల నాకు లాభమేమి? ఎఫెసులో ఎవరున్నారంట? అంటే మృగాలంటే ఎవరు?
సింహాలు, పులులు, ఎలుంగొడ్లు అయ్యనే మనుషుల గురించి మాట్లాడుతున్నాడు. అంటే మృగాల లాంటి మనుషులతో పోరాడుతున్నాను నేను. నాకేం అక్కడ అంటున్నాడు, ఎఫెసులో మృగములతో పోరాడడం నాకు లాభమేమి అంటే వాదన. అందుకే వివాదము అవసరం లేదు. దేవుడు అన్నాడు, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. నేను దినదినము చనిపోవచ్చున్నాను. దేవుడు నావాడు, నేను ఆయన దాని అనుభవంలో చెప్పాలంటే మొదటిది గుర్తుపెట్టుకోండి. వీళ్ళారా గమనించండి, సమ్మతి. రెండవది దినదినము చనిపోవటం ద్వారా క్రీస్తును చూపించగలం. మూడవది గమనము, ఆలోచన, గ్రహింపు కలిగి ఉండటం ద్వారా మనము ప్రభువు నా వాడని చెప్పగలం. ఏమిటి గమనం అంటే, నా ప్రభు నాకు మేలు చేస్తున్నాడు, నా ప్రభు నాకు సహాయం చేస్తున్నాడు, చచ్చిపోతున్న నన్ను బతికించాడు, యాక్సిడెంట్లో బతికించాడు, అనారోగ్యంలో బతికించాడు, నిందలలో ఆదుకుంటున్నాడు, శ్రమలలో ఆదుకుంటున్నాడు, ఇరుకులలో ఆదుకుంటున్నాడు. నా ప్రియుడు నావాడు. వేరే ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి అని అంటే, నా ప్రియుడు ధవలవర్ణుడు, చెప్పండి, రక్తవర్ణుడు, 10,000 మందిలో అని చెప్తున్నావా? అయ్యా నా ప్రియుడు ధవలవర్ణుడు, రక్తవర్ణుడు, 10,000 మందిలో గుర్తింపదగిన వాడు. నేను ఆయన వల్లే ఈ బతుకుతున్నా, ఆయన వల్లే జీవిస్తున్నా, ఆయన వల్లే తింటున్నా, ఆయన వల్లే తిరుగుతున్నా, ఆయన వల్లే పనులు చేసుకుంటున్నా. నేను శూన్యం, నాలో ఏమీ లేదు. నేను క్రీస్తుతో సిలువ వేయబడి ఉన్నా. నేను చంపేస్తున్నా, నేను కాదు ఆయనే. యేసేపు అన్నాడు, నువ్వు కరుణ భావం చెప్పగలవంట కదా అంటే, అది నా వల్ల కాదు, దేవుడే క్షేమకరమైన ఉత్తరం ఇస్తాడు. అది నా వల్ల కాదు, నా వలన కాదు. పౌలు గారు అంటాడు, నేను క్రీస్తుతో సిలువ వేయబడి ఉన్నాను. నేను చాలా సందర్భాలు మన జీవితాల్లో నేను అనేది ఏలుబడి చేస్తుందా? నేను అనేది మన జీవితాల్లో అవకాశం ఇస్తున్నామా? నేను అనే పదాన్ని చంపేస్తున్నామా? నేను అనే దాన్ని నేను హెచ్చవలసి ఉన్నది, ఆయన తగ్గవలసి ఉన్నదా? చెప్పండి. ఆయన హెచ్చవలసి ఉన్నది నేను ఒకసారి చెప్పాను కదా, మనం పాట పాడతాం, నేను తగ్గాలి యేసు, చెప్పండి అని ఏడబాడుతుంటే కింద రకాన పాడుతుండంట, నువ్వే తగ్గాలి యేసు అని పాడుతుండట ఒక ఆయన కింద. నేనే హెచ్చాలని, అర్థమవుతుందా? నువ్వే తగ్గాలి యేసు, నేనే హెచ్చాలని. కానీ బాప్తిస్మం ఇచ్చే యోహాను అన్నాడు, ఆయన చెప్పుల వారు ఇప్పుటకైనను నేను యోగ్యుడను కాను, నేను పాత్రుడను కాను, నేను ఆయనను కాను. అందరూ అనుకుంటారంట బాప్తిస్మం ఇచ్చే యోహాను ఒకవేళ యేసు ప్రభు ఆయనేమో అని అనుకొని అందరూ ఆయన దగ్గరికి వస్తున్నారంట. నువ్వు ఆయనవేనా? నువ్వు క్రీస్తువా? నేను కాను, నేను ఆయనను కాను. అంటే మీకు ఒక విషయం తెలుసా, నువ్వు క్రీస్తు అని అడుగుతున్నాడంటే యోహాను వాళ్ళకి ఎట్లా కనపడుతున్నాడండి? ఎట్లా కనపడుతున్నాడు యోహాను? మీరు చెప్పండి. ఇప్పుడు నువ్వు క్రీస్తు అని అడుగుతున్నారంటే యోహాను వాళ్ళకి ఎలా కనపడబట్టి అడుగుతున్నారు ఆ మాట? ఆ లక్షణాలు ఆయనలో ఉన్నాయి. ఆయన ముఖం అలా ఉంది, ఆయన ఫేస్ అలా ఉంది. శిలవదారి నాటకం కాదు, డ్రామాలు వేసేది, ఫోటోలు వేసేది ఆ నాటకం కాదు. కొంతమంది ఒక యాంటీ అంటుంది, ఇప్పుడు లేదామె. అది ఒక అద్భుతమైన సాక్ష్యం ఏంటంటే, రక్తము కారుచున్న పాదాలతో సువార్త చేసిన సువార్తికుడు అపోస్తలుడు ఎవరు? సాధు సందర్శింగ్. బాప్తిస్మం ఇచ్చే యోహానును నీవు క్రీస్తువా అని అడుగుతున్నారంటే అర్థం ఏంటంటే, ఆయన క్రీస్తులాగా కనపడుతున్నాడు గనుకని అడిగారు. ఆయన అన్నాడు, అలా కనపడుతున్నాడు కదా అని హెచ్చించుకొని, అవును నన్నే అనుకోండి దండలేండి అన్నాడా? ఇప్పుడు కనుకైతే ఇంకా పొగుడుతావంటే ఎట్లుంటుంది చెప్పండి? ఇంక అన్నీ మామూలుగా ఉండదు కదా. ఇప్పుడు మీకు ఇక్కడ ఒక మాట చెప్తా, వేరే ఉద్దేశం కాదు, అంటే నేను అంటే వేరే ఉద్దేశం కాదు. నేను కూడా అప్పుడండి సొంత వాళ్ళకు ఒక రంగు కనపడతారు కదా, బయట వాళ్ళకు అవునా కదా, సొంత వాళ్ళకు మనోడే కాదు. ఇప్పుడు యేసు ప్రభువుని కూడా అలాగన్నారు కదా. యేసు ప్రభు అక్కడ ఎందుకు అద్భుతాలు చేయలేకపోయినాడు చెప్పండి? ఆ ఊర్లో మరియమ్మ కొడుకు కాదు, ఎవరు? యేసు ప్రభు ఎవరంట? ఏసే వాళ్ళు మనకు తెలియందా? అందుకని యేసు ప్రభు వాడు అక్కడ అనేక అద్భుతములు చెప్పండి చేయలేకపోయాను, అద్భుతములు చేయలేకపోయాను.
ఇలా ఎందుకు జ్ఞాపకం చేస్తామనంటే, బాప్తిస్మ ఇచ్చే యోహానును నువ్వు ఆయన అని అడుగుతున్నారంటే అర్థం ఏంటంటే, కారణం ఏంటి? ఆయనలో ఆ లక్షణాలు, ఆ స్వభావం కనపడుతుంది కాబట్టి. అయితే యోహాను అన్నాడు, నేను ఆయనను కాదు, నేను ఆయనకు ముందుగా మార్గము సిద్ధపరచడానికి వచ్చిన ఒక దూతను అంటాడు కదా. ఎవరిని? నేను ఆయనకు ముందుగా సరాలు చేయడానికి వచ్చినటువంటి ఒక మార్గాన్ని, నేను ఒక దూతను, నేను అంతే అంటాడు. ఆయన హెచ్చవలసి ఉన్నది, చెప్పండి, నేను తగ్గవలసి ఉన్నది. అనేక సందర్భాల్లో ప్రియులారా, మన జీవితాల్లో మనం తగ్గించుకొని జీవించాలి. అప్పుడే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. నేను ఈ మొదటి భాగంతో ముగిచ్చేస్తాను, జ్ఞాపకం పెట్టుకుందాం. మొదటి భాగం ఏంటి? పరమగీతం 7:10లో నేను నా ప్రియుని దానను. ఈ పదం గుర్తుపెట్టు. దేవుడు అర్థమవుతుందా? నేను ఆయన దానను, నేను ఆయన వాడను అనే అనుభవం నీకుందా? 10 పాయింట్. ఈ అనుభవం లేకపోతే నువ్వు దేవుని కోరికలు తీర్చలేవు. ఆశాబద్ధుడు అని నెక్స్ట్ పాయింట్ ఉంటుంది కింద. అతడు నాయందు, అది రెండవ భాగం. మొదటి భాగంలో నేను నా ప్రియుని దానను అంటే అసలు మొట్టమొదటిగా దేవుడు నీవాడేనా? నీవు ఆయన దానవేనా? ఆయన వాడవేనా? ఈ సంబంధం ఉందా? ఈ సహవాసం ఉందా? ఈ అనుభవం నీకుందా? నేను నా ప్రియుడు, నా వాడు, నేను ఆయన దానను, ఆయన వాడను. బైబిల్లో కీర్తనలో 100వ అధ్యాయంలో మనము ఆయన వారము, ఆయన మేపు గొర్రెలము ఉందా లేదా? 100వ కీర్తనలో ఏముంది? మనము ఆయన వారము, ఆయన మేపు. చదవండి కీర్తనలు 100వ అధ్యాయం 3వ వచనం. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయన మనలను పుట్టించెను, మనము ఆయన వారము. మనలను ఆయన పుట్టించనంటే ఎవరైతే, 2 పుట్టుకలు ఉన్నాయి. తల్లి గర్భంలో నుంచి వచ్చే పుట్టుక ఒకటి, సెకండ్. రెండవ పుట్టుక ఏంటి? చెప్పండి. క్రొత్త జన్మండి. ఎవడైనను బాప్తిసం అమ్మ, బాప్తిసం అంటే గుర్తు అన్నమాట, రక్షణకు గుర్తు. బాప్తిసం దేనికంటే రక్షణ పొందినామన్న దానికి గుర్తు అన్నమాట అది. అంతేగాని బాప్తిసం రక్షణ కాదు. అర్థమైందా? కొంతమంది తెలియదు. బాప్తిసం రక్షణ కాదు. బాప్తిసం అంటే ఏంటంటే నువ్వు రక్షణ పొందినావన్న దానికి బహిరంగ సాక్ష్యం. ఏమంటారు? బహిరంగ సాక్ష్యం అన్నమాట. అర్థమైందా? ఇప్పుడు ఉద్యోగం రానంత వరకు ఏముండదు. ఉద్యోగం వచ్చింది, జాయిన్ అయినాక ఏం జరుగుద్ది చెప్పండి. ఇప్పుడు పోలీసు వాళ్ళు ఉన్నారండి, వాళ్ళు సెలెక్ట్ అయినాక ఇంకా వాళ్ళు ఏం వేసుకోవాలా? యూనిఫామ్. ఆ యూనిఫామ్ ఏం చెప్తుంది? ఆ యూనిఫామ్ ఏం చెప్తుంది? చెప్పండి. ఈయన పోలీస్ అని. అంటే బాప్తిసం ఏంటంటే ఒక యూనిఫామ్ మాదిరి. అర్థమైందా మీకు? బాప్తిసం యూనిఫామ్ అంటే అర్థం ఏంటంటే ఓన్లీ గుర్తు అన్నమాట అది. కొంతమంది మారు మనసు పొందకపోయినా బైబిల్ చేతబెట్టి కొన్ని చర్చిలు ఉన్నాయి. ఇంతకుముందు ఒక్కొక్కరికి డబ్బులు ఇచ్చేది, ఫోటోలు తీపించుకునేది, తీసుకుపోయేది, గోదావరి ముంచి లేపి ఫోటోలు పంపించుంటారు. ఆడికి పైకి ఫోటోలు పంపిస్తూ ఉంటారు. ఫోటోలు తీసి ఆ ఫోటోలు అక్కడ చూసి ఇంత జరుగుతుందా ఇండియాలో పరిచయం, డబ్బులు పంపిస్తూ ఉంటారు వాళ్ళు. ఈ బాప్తిస్తాలు దేనికోసం వీళ్ళు తీసేది? డబ్బుల కోసం, ఫండ్స్ కోసం, ఆస్తుల కోసం. అది సరైన బాప్తిస్మము కాదు, గుర్తుపెట్టుకోండి. బాప్తిసం అసలు ఉద్దేశం ఏంటంటే సిలువలో దొంగ బాప్తిసం తీసుకున్నాడా? ఆన్సర్ చెప్పండి. తీసుకోండి. సిలువలో దొంగ ఎందుకు తీసుకోవాలి? మరి తీసుకోకపోయినా దేవుడు నేడే నీవు నాతో ఏమన్నాడు? మరి బాప్తిసం లేకుండా పరలోకానికి ఎక్కడిపోయాడు? ఇప్పుడు మీరు చెప్పాలి ఇంపార్టెంట్ ఏంది అంటే, బాప్తిసం ఇంపార్టెంట్. బాప్తిసము దేవుని ఆజ్ఞే. కానీ దొంగ బాప్తిసం తీసుకోకపోయినా నేడే నీవు నాతో కూడా ఎక్కడ ఉంటావు అన్నాడు. అంటే అర్థమైంది? మనసు మార్చుకోకుండా బాప్తిసం తీసుకున్నా పనికిరాదు. బాప్తిసం కొంతమంది అంటారు, కొంతమంది తెలియదు. ఇవన్నీ ఏంటంటే బాప్తిసం తీసుకుంటే అమ్మాయ్యా ఇంకా మేము అయిపోయినాం, ఆడికి అయిపోతాం. నిజంగా అయిపోయింది అనుకుంటారు. అయిపోవడం బాప్తిసం అయిపోలే. బల్ల తీసుకుంటారు కొంతమంది. బల్ల
బల్ల తీసుకుంటే రొట్టె తీసుకుంటే నాకు రోగం బాగా కొని తెచ్చుకుంటావు రోగాలు. రొట్టె కానీ, బల్లలో పాలు పొందేది కానీ, బాప్తీసాలు కానీ, ఈ మొత్తం ఏంటంటే సూచనలు, గుర్తులవి. వాటి వల్ల రక్షణ లేదు. వింటున్నారా మీరు? బాప్తీసం తీసుకుంటే రక్షించబడ్డట్టు కాదు, బల్లలో పాలు పొందితే రక్షించబడ్డట్టు కాదు. అవన్నీ ఏంటివి? సింబల్స్. ఇప్పుడు రొట్టె బాప్తీసం ఎందుకు తీసుకుంటున్నామంటే, రొట్టె ద్రాక్షరసం ఎందుకు తీసుకుంటున్నామంటే, యేసు ప్రభువు చెప్పాడు, నేను వచ్చే వరకు నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి ఇది చేస్తూ ఉండండి. ఎందుకంటే ఇది చేసినప్పుడల్లా నేను మీకు గుర్తుకొస్తా. నా శ్రమలు, నా ప్రేమ, అదంతా అనమాట, గుర్తుకు అనమాట. అర్థమవుతుందా మీకు? కొంతమంది తెలియక ఇక బాప్తిజం తీసుకుంటే ఇంక అయిపోయింది, బలలో పాలు పొందుతుంటే అయిపోయింది అనుకుంటారు. అస్సలు స్థితి ఏంటంటే, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. మారు మనసు లేకుండా ఎవరు పరలోకానికి వెళ్ళరు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని ఈ లేకుండా బాప్తిజం తీసుకొని బలలో పాలు పొంది అవి దేనికి అవి? హిందువులు కొంతమంది చేస్తారు, నేను స్నానం చేసి రాలేదన్నా, లోపల ఎట్టబోద్ది కుళ్ళు ఇవన్నీ, పైకేమో స్నానం చేస్తుంది, లోపల కుళ్ళు ఉండే దాన్ని స్నానం చేయొద్దు. లోపల ద్వేషం, లోపల పాపం, అది ఎట్లా పోద్ది? లోపల స్నానం ముఖ్యమా, బయట స్నానం ముఖ్యమా? చెప్పండి. ఇవన్నీ పై స్నానం చేసి ప్రార్థనకు రాకూడదు, స్నానం చేయింది అడుగు పెట్టకూడదు, బాప్తిజం తీసుకొని రొట్టెలో పాలు పొందకూడదు, రొట్టెలో పాలు పొందితే అయిపోయింది. ఇవన్నీ పై సూచనలు అవి. అస్సలు ఏంటంటే హృదయ శుద్ధి, పరిశుద్ధత, క్రమము, దేవుని చిత్తము, ఇవి వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, వెరీ వెరీ ఇంపార్టెంట్ టెక్స్ట్ బుక్లలో. ఇప్పుడు చెప్పేవి వెరీ వెరీ ఏంటి? అవి పరిశుద్ధత ఉండాలి, దేవుని చిత్తాన్ని జరిగిస్తూ ఉండాలి, తర్వాత మారు మనసు అనుభవం కలిగి ఉండాలి. అవి ఉండకుండా బాప్తిసాలు, స్నానాలు, ఆచారాలు, సిద్ధాంతాలు, కట్టుబాట్లు ఇవన్నీ దేనికి పనికిరావు. అర్థమవుతుందా? ప్రియులారా, ఒక్క పాపాత్ముడు అనేకమైన మంచి పనులను చేరుతాడు. ప్రియులారా, నిన్న మన దోరణాల్లో గుర్రం మాటని చనిపోయింది ఒక మన మధ్యాహ్నానికి వచ్చాము. వాస్తవానికి గుర్తుపెట్టుకొని ప్రభువు చేసినటువంటి మేలును బట్టి ప్రభువును స్తుతించాలి. ఈ సందర్భంలో మరి మనం ఎందుకు ఇక్కడ చేరి ఉన్నామో ఎరుగుదాము. మరి పాపన్న గారు వారి కుటుంబ విషయంలో మరి ఈ టెంట్, ఇప్పుడు మనం ఈ టెంట్ కింద కూర్చొని ఉన్నాం మందిరం కొరకు.